హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో గందరగోళంలో సచివాలయ ఉద్యోగులు సర్కార్ ఖరీదించిన ఈ వివరాలు తెలుసుకునే ముందు ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఆలస్యం కూడా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఒక విషయానికి వచ్చినట్టు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఒక పెద్ద అప్డేట్ సమస్య అయితే వచ్చి పడిందండి. సో ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలు అయితే చేస్తుంది. ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుందనమాట. సో వీటికి కట్ ఆఫ్ ఏం పెట్టిందంటే 5 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఒకే చోట 5 సంవత్సరాలు పనిచేసినటువంటి వారికి ట్రాన్స్ఫర్ అనేది కంపల్సరీ పెట్టిందనమాట. సచివాలయ ఉద్యోగస్తుల పరిస్థితి ఏమైందంటే దశల వారీగా వారిని నియమించడం జరిగింది. మొట్టమొదటి దశలో ఉండేటటువంటి వారికి మాత్రమే 5 ఏళ్ళు పూర్తి అయ్యి ఉంటుందన్నమాట. సో వాళ్ళకి మాత్రమే ట్రాన్స్ఫర్లో అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళకి 4 సంవత్సరాల 9 నెలల 10 రోజులుగా, అంటే ఇంకా 5 ఏళ్ళు అయితే పూర్తి అయితే కాదనమాట. సో వాస్తవానికి సచివాలయ ఉద్యోగులకు 130,000 మంది అయితే ఉన్నారు. ఇక అప్పట్లో జగన్ సర్కార్ వీరి బదిలీలను ఓకే చెబుతూ 2 కాన్సెప్ట్లను తీసుకొని వచ్చింది. ఒకటి, అనారోగ్య కారణంగా ఎక్కడికైనా బదిలీ కోరుకుంటే అది, లేదంటే మరొకటి భార్య భర్త ఇద్దరు ఒకే చోట ఉండటం కోరుకున్నట్లయితే అది. సో ఈ విధంగా తీసుకొని రావడం జరిగింది. అయితే సచివాలయ ఉద్యోగంలో చేరిన వారంతా కూడా వివాహం కానివారు. సో ఆల్మోస్ట్ వివాహం కానివారండి. సో 100కి 90% అయితే వివాహం కానివారే ఉన్నారట. ఇప్పుడు వారందరికీ కూడా ట్రాన్స్ఫర్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? సో వారందరూ కోరుకున్నది బాబు సర్కార్ను ఒక్కటే అండి, 4 సంవత్సరాల 6 నెలలకి మార్చండి అంటూ. సచివాలయ ఉద్యోగుల విషయానికి వస్తే జగన్ హయాంలో నియమితులైన వారు కాబట్టి ఇప్పుడు వీరికి ఈ అవకాశం ఇస్తారా? ఒకవేళ ఆ అవకాశం ఇవ్వకపోతే మళ్ళీ ఎన్ని రోజులకి ఇస్తారో తెలియదు. కొత్తగా వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్లు చేస్తూ ఉంటారు. సో కానీ మళ్ళీ ఆ తర్వాత చేయడం అనేది కష్టంగా ఉంటుంది, లేదంటే ఏళ్ల తరబడి పని కొనసాగుతూ ఉంటుంది. మరి ఏపీ ప్రభుత్వంలో వీరిపై ఏం చేస్తుందో చూడాలి. అయితే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ ఉద్యోగంలో కేవలం కొన్ని శాఖలకు మాత్రమే ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా సచివాలయ ఉద్యోగులకు సంబంధించి దాదాపుగా 100కి 90% పెళ్లి కాని వారే ఉన్నారు కాబట్టి వీరు 4 సంవత్సరాల 6 నెలలకి ట్రాన్స్ఫర్ ఇవ్వండి అని అయితే కోరుకుంటున్నారు. ఈ విధంగా సర్కార్ ఫైనల్గా అయితే డెసిషన్ చెప్పాల్సిన అవసరం అయితే ఉంది.